హాయ్ హలో నమస్తే. బామలు సత్యభామలు వచ్చేసింది ఏలూరు. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై శుభం గ్రాండ్, అందం ఆనందం. రైట్, మన ఏలూరు హుషారు మామూలుగా లేదు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల. ఓకే, మా వాళ్ళు అంటున్నారు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో నేను చూపిస్తాను చూడండి రా అంటున్నారు, అంతేనా? హలో అండి, మీ పేరేంటి? సౌజన్య. సౌజన్య గారు, సౌజీ అని ముద్దుగా ఇంట్లో కాకుండా ఇంకెవరు పిలుస్తారు? మా హస్బెండ్ పిలుస్తారు. అప్పుడు మీరేంటి ఆజీ అంటారా? అప్పుడు ఆయన కేజీ హల్వా తెస్తారా? అంతేనండి. రోజు ఇదే జరుగుతుంటదా? ఆయన సౌజీ అనడం, ఆజీ అనడం, ఆయన కేజీ తేవడం. ఓకే, పిల్లలేంటి ఎల్కేజీయా యూకేజీయా? 3rd క్లాస్ అండి. బాబు? బాబు. పాప? ఒక బాబు. ఒక బాబే. ఏంటి బావగారి పేరేంటి? పవన్. సో ఎలా ఉంటుంది ఇంట్లో? ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి, మీరా పవనా? అందరం హ్యాపీగా ఉంటామండి. కమాన్, అలాగే ఉండాలి ఫ్యామిలీ అంటే. చలో మరి మొదలెడదాం. ఓకే, చికెన్ బనానా ఎందుకు నాకు హైరానా, చేటా చిప్పురు తీసుకోనా, ఈ ఊరంతా ఊడ్చేయనా, పలుగు పార పట్టుకొని పొలమంతా దున్నేనా. మళ్ళీ ఇంకోసారి చెప్తా, జాగ్రత్తగా ఉండండి. చికెన్ బనానా ఎందుకు నాకు హైరానా, చేటా చిప్పురు తీసుకొని ఊరంతా ఊడ్చేయనా, పలుగు పార పట్టుకొని పొలమంతా దున్నేనా. చికెన్ బనానా ఎందుకు నాకు హైరానా. ఎప్పుడైనా మీరు ఇంటి ముందు తుడిచి కళ్ళాపేస్తే బావగారు వచ్చి ముగ్గెట్టిన సందర్భాలు ఉన్నాయా? మాకు పనమ్మాయి ఉందండి. రెడీ, ఇప్పుడు చెప్పు. చికెన్ బనానా ఎందుకు నాకు హైరానా, చాటా చీపురు పట్టుకొని ఊరంతా తుడిచేనా, పలుగు పార పట్టుకొని పొలం అంతా దున్నేనా. ఫాస్ట్ గా. చికెన్ బనానా ఎందుకు నాకు హైరానా, చాటా చీపురు పట్టుకొని ఊరంతా తుడిచేనా, పలుగు పార పట్టుకొని పొలం అంతా దున్నేనా. ఓకే, ఇదే పనిలో ఉండి దున్నడంలో. ఓకే, హలో అండి, మీ పేరేంటి? పావని. పావని, మొగుడు కోసం పెళ్ళం పాడే పాటలు కావాలి అంటే, రాబోయే మొగుడు కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళం ఎలాంటి పాటలు పాడద్ది? గబ్బర్ సింగ్ కు లైనేసా, మస్తు బిసి అని ఒగ్గేసా. పాప చాలా ఇంటెలిజెన్స్. ఒకసారి లైన్ ఎత్తే అయిపోద్దా? పడిదాకా ఎత్తునే ఉండాలి, అంత ఈజీగా దొరుకుతారు అబ్బాయిలు. చూపుతానే పడిపోతారు, అందుకే. ఊరుకో, అబ్బాయిలు అంటే ఏమనుకుంటున్నావు? ద స్ట్రాంగెస్ట్ పవర్ ఇక్కడే ఉంది అని అనుకుంటాం, అంతే, ఏముండదు అక్కడ. ఎనీవేర్ బట్ లేడీస్ దగ్గర అయితే కాదు. ఎవరి దగ్గర కాదు, ఏం చేస్తాం, అంతే జీవితం. పక్కింటి పెరటిలో విరివిగా పెరిగిన చక్కెరకేళి అరటి తోట, ఎదురింటి షాపులో అరువుగా కొని తెచ్చుకుందాం పద పదునైన కత్తిపీట. ఇప్పుడు నువ్వు కాలేజ్ లో చదువుకునేటప్పుడు సాధారణంగా ఎవరైనా అబ్బాయి కనిపించాడు అనుకో, నేను సో కాలేజ్ లో అయిపోయిన తర్వాత ఏరా కాలేజ్ లో ఏం లవ్ గివ్ ఏం పడలేదా అని అడుగుతా. కానీ అమ్మాయిని అలా అడగలేకపోతున్నా, బట్ నిన్ను అడుగుతున్నా, ఏంటి సంగతి? అలా ఏం లేదు. ఎందుకు ఎవ్వరూ నచ్చలేదు అసలు కాలేజ్ లో? అంటే నచ్చుతారు కానీ నేను కొంచెం రెబల్ అన్నమాట, అందుకని దూరంగా ఉంటా. అచ్చా, నిన్ను చూస్తే అందరూ ఓ అమ్మ వద్దురా బాబు సారీ చెల్లి అని వెళ్ళిపోతారు. దీనివల్ల ఉపయోగాలు అంటావా, అడ్వాంటేజ్ ఇటు? రాఖీకి చాలా పైసలు వస్తాయి. పాప చాలా ఇంటెలిజెన్స్. పక్కింటి పెరట్లో విరివిగా పెరిగిన చక్కెరకేళి అరటి తోట, ఎదురింటి షాప్ లో తర్వాత అరువుగా తెచ్చుకుందాం పద కొత్త కత్తిపీట. సో రాంగ్ చెప్పావు కాబట్టి నీ పనిష్మెంట్ ఏంటి అంటే, నువ్వు నిద్రపోయావు బాగా, ఉదయం లేచేసరికి ఒక భారీ అడవిలో ఉన్నావు. సో అక్కడ ఎవరినైనా పిలాలంటే మామూలు మనుషులు ఉండరు. సో ఏదో ఒక కోయలు అడవి భాష వాళ్ళు ఉంటారు, లేదంటే మోగిలి ఉంటాడు. బట్ ఏ భాషలో వాళ్ళని పిలుస్తావు? ఏదో ఒక వెరైటీ భాషలో, కోయి భాష అడవి భాష ఏదో పెట్టి అందరినీ అడగాలి. ఇక్కడ నువ్వు ఇప్పుడు రెడీ 3, 2, 1 అడిష్కా లేచావు, చూస్తే అంత అడవి, వీళ్ళందరూ మనుషులు కాదు, వీళ్ళందరూ చెట్లు, యానిమల్స్ ఇవన్నీ. సో ఆ భయంలో ఓ కొత్త భాషలో, అడవి భాషలో పిలాలి అందరు. నేను అనుకున్నాను సంపు కాకపోతే కాలకేయ వస్తాడని. సో పర్ఫెక్ట్. సో ఇది కాలకేయ భాషలో ఐ లవ్ యూ అని చెప్తున్నావా? చిచ్చి కాదు, ఇక్కడికి రమ్మని చెప్తున్నా. తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే చెప్పాలి కదా. వద్దు, మళ్ళీ అక్కడికి వెళ్ళి లిమ్డా కిరికిరి అంటావండి. ఓకే, ఫైనల్ గా ఎదురింటి పెరట్లో విరివిగా పెరిగిన చక్కెరకేళి అరటి తోట, పక్కింటి
పక్కింటి చెప్పు. పక్కింటి చెప్పేసా ఒకసారి. సరే. ఎదురింటి పెరట్లో విరివిగా పెరిగిన చక్కెరకేళి అరటి తోట. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? హరిప్రియ సార్. హరిప్రియ, మెల్లో అది ఏంటంటే కత్తులు పెట్టుకున్నారు, గుచ్చుకోదా ఏంటి? ఇల్లు అంటే నాకు భయం వేస్తుంది, కత్తులు అద్దాలు. అది ఇప్పుడు ట్రెండ్ సార్. ఇప్పుడు ట్రెండ్. ఓ, మీరు ట్రెండ్ ఫాలో అవుతారా, క్రియేట్ చేస్తారా? నేను సెట్ చేస్తా. సెట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 9 years. 9 years. భలే మెయింటైన్ చేస్తున్నారండి. 9 సంవత్సరాలు అయినా. బ్యూటిషియన్ కదా. బ్యూటిషియనా? బాగా ఏం చేస్తారు మీరు బ్యూటిషియన్ అయితే? మొబైల్స్ రిపేర్. అచ్చా, ఇద్దరిది మంచి జాబ్లే. సో ఎక్కడ లవ్ లో పడ్డారు ఇద్దరు? నర్సరావుపేట. నేను జాబ్ పర్పస్ మీద వచ్చా, హోటల్ మేనేజ్మెంట్ కి. డైలీ ఫుడ్ తినడానికి వచ్చేవారు, నన్ను చూసి ఫ్లాట్ అయిపోయారు. ఇంకా ఫుడ్ తినలేదు ఆయన? ఫుడ్ బెడ్ ఎక్కారు, ఇంకేం తింటారు ఫుడ్. లవ్ ఏరియా వచ్చింది. సో బావ పేరేంటి? ఉమా మహేశ్వరరావు. ఉమా బావని ఎన్ని సంవత్సరాలు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ చెప్పకుండా తిప్పించుకున్నావు నీ చుట్టూ? 5 years. సరే, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. రింబోలా రింబోలా రాత్రంతా రింగ్ రోడ్ మీద తిరగాల, రంబోలా రంబోలా రోడ్డు మధ్యలో కూర్చొని ఉయ్యాలోగాల. రింబోలా రింబోలా రాత్రంతా తిరగాల. రింబోలా అంటే ఒక రిధము, ఆ రింబోలా రింబోలా ఉండాలి కదా. రెడీ, డాన్స్ తో. రింబోలా రింబోలా రాత్రంతా తిరగాల, రంబోలా రంబోలా. రాత్రంతా ఎక్కడ తిరగాల? రోడ్డు మీద. రింగ్ రోడ్. రింగ్ రోడ్, విజయవాడ రింగ్ రోడ్. ఏదో ఒక రింగ్ రోడ్ తిరుగు. మళ్ళీ ఒక్కసారి చెప్పు. రింబోలా రింబోలా రాత్రంతా రింగ్ రోడ్ మీద తిరగాల, రంబోలా రంబోలా రోడ్డు మధ్య ఉయ్యాలేసుకుని ఊగాల. రింబోలా రింబోలా రాత్రంతా రింగ్ రోడ్ లో తిరగాల, రంబోలా రంబోలా రోడ్డు మధ్యలో ఊగాల ఉయ్యాల. నువ్వు ఉమా బావా. ఓకే, స్టార్ట్. కానీ బంగారంతో మీరు ఏటి బంగారం ఇయ్యాలా? ఊరుకో అమ్మా, అక్కడికి ఏటి లక్ష. ఇప్పుడు చెప్పమ్మా, ఓకుండా చెప్పు, వద్దులే ఉయ్యాల. రింబోలా రింబోలా రాత్రంతా తిరగాల, రింగ్ రోడ్ లో రాత్రంతా తిరగాల, రంబోలా రంబోలా రోడ్డు మధ్యలో ఊగాల. ఉయ్యాల లేకుండా ఊగాల. అదే ఉయ్యాల లేకుండా. ఉయ్యాలలోనే. వద్దు, నువ్వు బంగారం అడుగుతావు, వెండి అడుగుతావు. వెండి కూడా దారుణంగానే ఉంది. రెడీ, డైమండ్స్. వన్ మోర్. డైమండ్స్. సూపర్, బాగా చెప్పిందండి బాబు, ఇంకొద్దు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు శుభం గ్రాండ్ అందం ఆనందం గిఫ్ట్ వోచర్స్. కంగ్రాట్స్ రింబోలా గారు, సౌజీ గారు, కంగ్రాట్స్. మొదలు పెడతాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ అతికించుకో. ఏం అతికించుకోవాలి, ఏం చేయాలి, ఆ గేమ్ ఏంటి అనేది చూద్దాం. సో ఒక బాల్ తీసుకోవాలి, ఆ రింగ 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 అలా 5 రౌండ్లు తిరగాలి. 5 రౌండ్లు తిరిగిన తర్వాత అలా బాల్ తీసుకెళ్ళి అతికించుకోవాలి. మళ్ళీ రావాలి, మళ్ళీ బాల్ తీసుకొని మళ్ళీ 5 రౌండ్లు తిరగాలి, మళ్ళీ అతికించాలి. సో ఎవరు ఎక్కువ అతికించుకుంటారో వాళ్ళే విన్నర్. సింపుల్. మీరండి. శ్వేత రెడీగా ఉంది. శ్వేత రెడీ, 3, 2, 1 స్టార్ట్. 1 2 3 4 5. వచ్చే ఇంకా 1 2 3 4 5 గో. ఐదు లెక్క పెట్టే, అప్పుడు అందరికి తెలుస్తుంది. 10 9 8 7 6 5 4 తిరగాలి. ఇక్కడ 2 గో 3 1. ఓకే, శ్వేత గారు అక్కడ 6 బాళ్ళు పెట్టారు, కానీ ఇక్కడ ఒకసారి 5 రౌండ్లు తిరగకుండా 4 రౌండ్లే తిరిగారు. సో దాని వల్ల ఒకటి మైనస్ చేస్తున్నా. సో 5 పాయింట్స్. ఓకే, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్న ఆట అతికించుకో. ఇప్పటి వరకు 5 పాయింట్లు లీడ్ లో ఉంది. నెక్స్ట్ శబానా వచ్చింది. సో శబానా గారు రెడీ, 3 2 1 స్టార్ట్. 3 4 5 గో.
5 కంప్లీట్ చేయాలి. 1 ఫాస్ట్ 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 5 దాటాలి మనం. సగం తిరగగానే అది 5లో అయిపోతుంది. లాస్ట్ 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. कैसे हैं अब? రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉందంటే అండి. 1 2 3 4 5 6 పాయింట్లు వచ్చాయి. కానీ ఒక దాంట్లో మీరు పూర్తిగా 5 రౌండ్లు తిరగని కారణంగా దాని విధంగా ఒక బాల్ తీసేస్తున్నా. 5 పాయింట్లు. ఓషివంగిలో మనం ఆడుతున్నాం అతికించుకో ఆట. ఇప్పటి వరకు 5 పాయింట్ల లీడ్ లో ఉన్నాయి. మరి అనుష 6 పాయింట్లు అందుకుంటుందా లేదా చూద్దాం. రెడీ 3 2 1 స్టార్ట్. అనవసరం బాల్ వేస్ట్ అయిపోయింది. 3 4 ఇంకో రౌండ్ గో. 5 కంప్లీట్ చేయి. గో. గో. ఓన్లేండి అంటే ఎక్కడో చోట తిరిగినవండి. ఇప్పుడు ఎక్కడ పెడితే ఇక్కడే పడాలంటే ఆమె వెనక్కి వచ్చి ఎలా పడితే 3 4 ఇంకోటి. గో. 10 9 8 7 6 5 4 3 2 1 అండ్ స్టాప్. ఓకే. సో అనుష గారు, మీరు జడ్జి గారు ఒకసారి మొత్తం తిరగలేదా? ఓకే, మా జడ్జి గారు ఒక రౌండ్ లో మీరు మొత్తం 5 రౌండ్లు పూర్తి చేయలేదు అన్న కారణంగా ఒక పాయింట్ తీసేస్తున్నా. 1 2 3 4 5 పాయింట్స్. ఓషివంగిలో మనం ఆడుతున్నాం అతికించుకో ఆట. ఇప్పుడు నేను 6 బాల్ పక్కా కొడతాను అంటుంది. నువ్వు రౌండ్ మిస్ కరేతో ఓ బాల్ కు కమ్ కరేతే ఉదర్. ఓకే దేఖ్ లో పూరా 5 రన్ కంప్లీట్ కన్నా. 5 రౌండ్లు పూర్తిగా తిరగాలి. నాకు వచ్చిన హిందీయే చాలా తక్కువ. రెడీ 3 2 1 గో. చూసావా 4 తిరిగామన్నారు. అది 5వ రౌండ్ అయిపోయింది అనిపిస్తుంది పాపం. స్టడీ మనసు ఊగుతూ ఉంటుంది అప్పుడప్పుడు వీళ్ళు. లాస్ట్ 10 12 11 10 9 8 7 6 5 4 3 2 1. ఆల్ రైట్ అమీనా గారు 3 4 5 6 7 బాల్ పెట్టారు. కానీ 2 మైనస్ చేయాలా జడ్జి గారు? అంతేనంటారా? 2 మైనస్ చేయాల్సిందే. 2 మైనస్ చేస్తే మళ్ళీ 5 వచ్చింది. 5 పాయింట్లు అమీనా. ఆల్రైట్, ఈ రోజు మన ఏలూరులో ఒక అద్భుతం జరిగింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4 సేమ్ పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు అండ్ విన్నర్స్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ అనుష, శ్వేత, శబానా అండ్ అమీనా. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మీరు గెలుచుకుంటున్నారు శుభం గ్రాండ్ అందం ఆనందం గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అరుణ గారు.
హలో అరుణ గారు, ఎలా ఉన్నారు మా? ఫైన్ సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు ఏం చెప్పాలనుకున్నా కూల్ గా చెప్పొచ్చు, ఎందుకంటే మన మనసులో బాధ ఎవరికైనా చెప్పుకుంటే మనకు కొంచెం రిలాక్సేషన్ ఉంది. అవును సార్. నా పేరు అరుణాదేవి. యాక్చువల్లీ ఎమోషనల్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న అందరూ ఉంటారు. కానీ ఒక తల్లి అనేది తండ్రి లేకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి అన్ని కూడా చేస్తారు. కానీ ఏంటంటే మా డాడీ సరిగ్గా లేక మా మమ్మీ మా అక్క నేను ఇద్దరం, కానీ అమ్మ మా ఇద్దరిని చాలా కష్టపడి పెంచింది. అలాగే మేము కూడా చదువుకున్నాము. నేను ఒక బ్యూటీషియన్గా చేస్తున్నాను. కానీ అంటే డాడీ సపోర్ట్ లేకపోయినా సరే మమ్మీ మమ్మల్ని చాలా దూరం తీసుకొచ్చింది. అలాగే పెళ్ళిళ్ళు చేసింది. సపోర్టెడ్గా ఇప్పుడు కూడా పెళ్ళైనా సరే మాకు బ్యాక్ బోన్గా మమ్మీయే ఉంటారు. డాడీ అనేది అసలు పట్టించుకోరు, లేరు కూడా. యాక్చువల్లీ మాకు పెళ్ళిళ్ళు ఉన్నారు, బట్ ఏంటంటే పట్టించుకోరు. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే ఇంకా అక్క అమ్మ ఇద్దరు కూడా కష్టపడి నన్ను చదివించారు. నేను అలాగే జాబ్ చేశాను. సిస్టర్, అది కాదు, నాన్నగారు ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయనకి? మెయిన్ ఏంటంటే బాధ్యత లేదు మెయిన్. ఉద్యోగం ఏం చేసేవారు? జూట్ మిల్, ఏలూరు జూట్ మిల్ అందరికీ తెలుసు. అక్కడ చేసేవారు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆయన వెళ్ళిపోయారు. అంటే యాక్చువల్లీ మా పెళ్ళికి రాలేదు. మేము పిలిచాం, రాలేదు. అక్క పెళ్ళికి కూడా పిలిచాం, రాలేదు. మా అక్క తెలుసా నాన్న మొన్న రీసెంట్ గా వచ్చారు. అమ్మకి హెల్త్ బాగాలేదు, గర్భసంచి క్యాన్సర్. అమ్మకి పట్టించుకోరు కానీ జస్ట్ వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అంతే. ట్రీట్మెంట్ అన్ని అక్క నేనే. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అక్క ప్రెగ్నెంట్. ఒక పక్కన అక్కని ప్రెగ్నెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఒక పక్కన అమ్మనేమో మెడిసిన్ గుంటూరు అమెరికన్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి తీసుకెళ్లేదండి. అది ఆడవాళ్ళని అలా నడి రోడ్డు మీద వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. సో అలాంటి టైంలో అమ్మ ఎలా నెట్టుకొచ్చింది ఫైనాన్షియల్ గా? అంటే అమ్మగా కూడా జాబ్ చేసేవారు, అక్క జాబ్ చేసేది. నేను డిగ్రీ చదువుకుంటూ జాబ్ చేశాను, ఇంటర్ చదివాను, నర్సింగ్ చేశాను, డిగ్రీ BA ఆర్ట్స్ చేశాను, మీ సేవలో జాబ్ చేశాను. ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా తీసుకోలేదు, మాట సాయం కూడా లేదు, అసలు ఏమీ లేదు. ఎప్పుడు అసలు రెస్పాన్సిబిలిటీ నా పిల్లలు మా వైఫ్ అనేది ఎప్పుడు నాకు అనిపించలేదు. అమ్మ పేరేంటి? సుబ్బలక్ష్మి గారు. మీరు కూడా గ్రేట్ మా. సో లైఫ్ అంటే ఏదో ఎండ్ చేసుకోవడం కాదు, సో ముందు చాలా ఉంది, మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ఆ స్ట్రెంగ్త్ రావాలి. ఒక మగాడు తోడు లేకపోయినా సరే ఆడవాళ్ళు ఎలాగైనా బతుకుతారు, కానీ మనం లేకపోతే వాళ్ళైతే బతకలేరు. అది మాత్రం నేను చెప్పగలను, అంతే. థ్యాంక్ యూ. సో ఓకే, ఇది మీ ఫ్యామిలీ అనుకొని, నేను మీ బ్రదర్ అనుకొని వచ్చి మీ మనసులో బాధని మాతో షేర్ చేసుకున్నారు. సో మనం అందరం ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి సో మీకు చిన్న కానుక మా బాముల సత్యభామల టీం నుంచి. బీ స్ట్రాంగ్. ఇది ఈరోజు ఏలూరులో మన బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. బాయ్.